ఓం 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 భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ మహాభారత ఉద్యోగ పర్వాంతర్గత విదురనీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత. వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదురనీతిలో 6 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 6వ అధ్యాయంలో స్త్రీల గురించి చెప్పడం జరిగింది. విదురుడు స్త్రీల గురించి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నిందించినట్టుగా, విమర్శించినట్టుగా, నీచంగా చూసినట్టుగా, అనాదరణ చేసినట్టుగా కనిపించదు, వినిపించదు. సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. స్త్రీ యొక్క శరీరం, స్త్రీ యొక్క వ్యవహారం, స్త్రీల యొక్క గుణాలు, వారి యొక్క మనస్సు, వారి జీవితం, స్త్రీ శరీరం ఉన్నటువంటి మార్పులు ఇవన్నీ గమనించి, అంటే అంతకుముందు ఉన్నటువంటి విద్వాంసులు వీళ్ళందరూ కూడా, ఋషుల మహర్షులందరూ కూడా అన్ని శరీరాల యొక్క నిర్మాణాలు తెలుసు, శరీర అవయవాల గురించి, అంగాల గురించి, శరీరం యొక్క ధర్మాల గురించి, లక్షణాల గురించి బాగా తెలుసు. కేవలం మానవుల గురించి కాదు, ఇతర జంతువుల గురించి కూడా తెలుసు. వృక్షాయుర్వేదము, గజాయుర్వేదము, అశ్వాయుర్వేదము, గో ఆయుర్వేదం అని ఒక్కొక్క ప్రాణికి సంబంధించిన ఆయుర్వేద శాస్త్రాలు కూడా ఉన్నాయి. అవంటే ఆవు గురించే ఉంటుంది, ఏనుగంటే ఏను గురించే, గుర్రం అంటే గుర్రం గురించే, వృక్షాల గురించే. ఇప్పుడు మనం బాటిని అంటాం. ఒక్కొక్క చెట్టు గురించి కూడా శాస్త్రాలు ఉన్నాయి. అటువంటి విద్యలన్నీ కూడా ఎరిగిన వారు, తెలిసిన వారు కాబట్టి స్త్రీ శరీరం ఏమిటి, స్త్రీ యొక్క మనస్సు ఏమిటి, గుణాలు ఏమిటి, స్త్రీ శరీరం ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు, ప్రత్యేకతలు, విశేషతలు కూడా తెలుసు. ఏ అంగం ఇటువంటి అవయం ఎటువంటిదో, దాని యొక్క అవసరం ఏమిటో, ప్రయోజనం ఏమిటో బాగా తెలుసు. అటువంటిప్పుడు అటువంటి విదురుడు జ్ఞాని, వేదాంగాల అధ్యయనం చేసినటువంటి వారు ఎలా స్త్రీల గురించి నీచంగా చూస్తారు, నీచంగా విశ్లేషిస్తారు, వ్యాఖ్యానిస్తారు, అలా చెప్పడం జరగదు కదా. అసలు మనం ఆ ఊహ కూడా ఊహించుకోకూడదు, స్త్రీల గురించి నీచంగా చూస్తారనే విషయం. అది గమనించాలి. మీకేమనిపిస్తుంది? ఎవరికైనా విదురుడు నీచంగా చూసినట్టు అనిపిస్తుందా? స్త్రీలు నమ్మరాదు, ఈ ఆర్థిక వ్యవహారాల్లో ఉంచరాదు, అనుశాసనంలో ఉంచరాదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమర్థం చేసుకున్నారు నిర్మలమ్మ గారు? స్త్రీలు, మహిళలు, మాతృశక్తి నిర్మలమ్మ గారు, పద్మావతమ్మ గారు, మహిళలు అర్థం చేసుకోవాలి. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఆడవాళ్ళు సంపాదిస్తే, వ్యాపారాలు చేస్తే ఎలా ఉంటుంది? మహిళలు వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? మహిళలు వ్యాపారం చేస్తే ఇల్లుని ఎవరు దిద్దుతారు గురించి? ఇదంతా గమనించాలి. అందుకేమన్నారు, ఆర్థిక వ్యవహారాలు స్త్రీ ఇవ్వకండి అంటే సంపాదన, డబ్బు సంపాదన, రకరకాల సంపాదన, అక్కడి నుంచి కొంచెం వస్తువు తీసుకురావడము, మోయడము, చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. అవును, వాటికి ఇవ్వకూడదు. కాకపోతే స్త్రీ శరీరం ఓర్చుకోదు కదా, ఓర్చుకోలేదు. ఆ విషయం ఏమన్నారు, ఆర్థిక విషయాలలో స్త్రీని ఉంచరాదన్నారు. దానికి ఇప్పుడు మధ్యకాలంలో ఏమైంది, స్త్రీలకు ఆర్థిక అధికారం లేకుండా చేశారు, స్త్రీలకు ఆర్థిక హక్కు లేకుండా చేశారు, అధికారం లేదు.
మీరు కూడా గమనించండి, ఇండ్ల పేరు కానీ, భూముల పేరు కానీ, ఏమైనా అవును పేర్లు గురుజీ. పురుషుల అవును. పేరు మీద ఉంటాయి. అవును. అది మధ్యకాలంలో వచ్చినటువంటి వేద విరుద్ధ వ్యవహారం. ఉమ్. స్త్రీ హక్కులు కూడా ఉంటాయి. స్త్రీ ధనం అని కూడా ఉంది. ఇప్పుడు చట్టంలో కూడా ఉంది స్త్రీ ధనం. మన శాస్త్రంలో కూడా ఉంటుంది స్త్రీ ధనం. మనుస్మృతిలో కూడా ఉంది స్త్రీ ధనం. అంటే తల్లిదండ్రులు పెళ్లి పెళ్లి కంటే ముందుగానే ఇచ్చే బహుమతులు, కానుకలు ఉంటాయి. పెళ్లి సమయంలో ఇచ్చేటువంటి ఉంటాయి. అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆ ధనం ఉంటుందో, బంగారం కానీ, వెండి కానీ, రత్నాలు కానీ, వజ్రాలు అటువంటి ఇచ్చుకుంటారు. అప్పుడు ఇచ్చుకునేవారు కూడా. ఇప్పుడు మనకు రత్నాలు, ముత్యాలు, వజ్రాలు చాలా విలువ, అమూల్యం. ఆ వ్యవహారం లేదు కానీ అప్పుడు ఇచ్చుకునేవాళ్ళు రత్నాలు అటువంటి. ఇదంతా గమనించాలి. అలాగే ఈ దండన, శిక్ష, చంపడం, ఉరి తీయడం లాంటివి చేయగలుగుతారా స్త్రీలు? చేయలేదు. అది గమనించాలి. ఉమ్. ఈ విషయం పట్టుకోవట్లేదు ఎవరు. ఇది అవసరం ఉంది. ఇదంతా గమనించాలి. అప్పుడు అర్థమవుతుంది. ఇంకా సందేహాలు ఏమైనా ఉన్నాయా స్త్రీల గురించి? మనం చెప్పుకున్నాం కదా, శనివారం నాడు కొందరు రాలేదు. రాలేదు మేము. రాలేదు కొందరు. గురూజీ, ఉమ్. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటే అర్థము స్త్రీలు సహకరించాలి పతికి అని అర్థం గురూజీ. అంతే కదా మరి. సహకరిస్తేనే విజయం నిజానికి. అవును. తల్లి అయినా తల్లిగా ఎవరైనా కావచ్చు, తల్లి కావచ్చు, అక్క, చెల్లి, కూతురు, భార్య. అందులో భార్య అని అనుకోకండి, ఎవరైనా కావచ్చు. అవును. వారు సహకరిస్తేనే. సహకరిస్తున్నారు కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా. ఇప్పుడు మన అనుభవం చెప్పండి, ఇప్పుడు మీ అనుభవం చెప్పండి. అవును గురూజీ. వాళ్ళు సహకరించడం అనుభవం మనం తెలుస్తుంది కదా. అవును. ఇప్పుడు బయటకు వెళ్ళి వస్తువులు తీసుకురావచ్చు, మనం బయట సంపాదిస్తాం. కానీ ఇంట్లో చేసేది ఎవరు? భోజనం పెట్టేది ఎవరు? ఇల్లు చూసేది ఎవరు? ఇదంతా గమనించాలి కదా. మనం ఒకటి చూస్తున్నాం, బయటకు వెళ్తే సంపాదిస్తున్నాం, కష్టపడుతున్నాం, ఇదే చూస్తున్నాం. కానీ ఇంట్లో జరుగుతుంది ఏమిటి? ఇంటి వ్యవహారం. ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి? ఒక వారం రోజులు చేసి చూస్తే అర్థమవుతుంది మనకు. ఒక వారం రోజులు కనుక ఇంటి వ్యవహారం చూసుకుంటే అర్థమవుతుంది కదా. చేయలేం గురించి, అదే కరెక్ట్. ఏ వస్తువు ఎక్కడుందో మనకు తెలియదు ఇప్పుడు కూడా. మన ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంది, ఒక్కోసారి అగ్గిపెట్టె ఎక్కడుందో, ఆ జీలకర్ర ఎక్కడుందో, పసుపు ఎక్కడుందో, ఏ పప్పు ఎక్కడుందో, ఉప్పు ఎక్కడుందో తెలియదు మాకు. ఎన్నో విషయాలు మనకు తెలియదు. ఆ రకంగా వ్యవహారం మనం చేయలేం. అంటే పురుష శరీరంలో అంత ఓపిక ఉండదు అని ఇది గమనించాలి. అది కాకుండా స్త్రీని కించపరిచినట్టుగా విదురుడు అన్నట్టు, చాణకుడు అన్నట్టు, మనస్మృతి మనమహర్షి అన్నట్టు చెప్తుంటారు. ఇదంతా కానే కాదు. గమనించాలి ఇదంతా ఏం జరుగుతుంది అనేది. చాలా స్పష్టంగా ఉంది. ఎంత అర్థం చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి స్త్రీల గురించి, ఈ విషయాల గురించి. నమస్తే గురూజీ. సందేహం ఏం లేదు కానీ గురూజీ, విధర్మీయులు ఇటువంటి వాటిని తీసి ఇదిగో ఇట్లా అన్నాడు, మీరు ఎట్లా అంటారు అని దానికి వక్రభాష్యం చెప్పడానికి ఆస్కారం ఇస్తుంటది గురూజీ ఇటువంటివి. వక్రభాష జరిగింది మన వాళ్ళే. ఇప్పుడు విధర్మీయులు కాదు, వేరే వాళ్ళు వీళ్ళు కాదు, మన వాళ్ళు కూడా. ఇప్పుడు పండితులు ఉంటారు కదా, పండితులు, విద్వాంసులు మధ్యకాలంలో, ఈ పౌరాణికులు, వాళ్ళు కూడా ఇదే 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 దీన్నే వ్యవహారంలో దింపారు కదా. ఆడవాళ్ళకు అధికారం ఇవ్వకూడదు, హక్కులు ఉండకూడదు. అసలు ఆడవాళ్ళకు, ఇప్పుడు విధర్మిలో అన్నట్టు ఆడవాళ్ళకు అసలు ఆడ శరీరంలో ఆత్మ లేదంటారు కదా. ఆత్మే లేదు. అవును, అవును గురూజీ. ఓ శ్రీ అటువంటి కూడా ఉంది. శూద్రో నాది. అది వేరు, అది వేరు. స్త్రీలకు అసలు ఆత్మే ఉండదు శరీరంలో. అటువంటి వ్యవహారం కూడా ఉంది. ఇప్పుడు ముస్లింలు ఏమంటారు? ఇప్పుడు కొన్ని దేశాల్లో ఆ, రెండు ఇద్దరు మహిళలు ఒక ఓటు వేస్తే అది ఒక ఓటు కింద లెక్క.
ఇద్దరు మహిళలు అయితే ఒక ఓటు అది. అంటే ఇద్దరు మహిళలు ఒక పురుషునితో సమానం అనమాట ఓటు హక్కు. అటువంటి కూడా ఉన్నాయి. ఇంత వివక్ష ఉంటుంది, ఇంత తేడా ఉంటుంది. ఇటువంటి కూడా ఉన్నాయి. మన దేశం వేరు. ఇది అర్థం కాక మన దేశంలో స్త్రీలను కించపరిచినట్టుగా అంటే జరిగింది. మధ్యకాలం చేశారు వీళ్ళు పండితులు, వ్యాఖ్యానం చేసేవారు, భాషలు రాసేవారు, రకరకాల విశ్లేషణ చేసే మధ్యకాలం పండితులు. కానీ మూలంలో అవి లేవు కదా, గమనించాలి. ఎంత వింత అంటే యాస్క మహర్షి కూడా నిరుక్తం నిజానికి వేద శబ్దాలకు అర్థాలు అవి, నిర్వచనాలు. అందులో కూడా స్త్రీ ధనం అని రాశారు. అటు మగపిల్లలకి ఎంత హక్కు ఉంటుందో తల్లిదండ్రుల ఆస్తిలో, అంతే మగపిల్లలతో సమానంగా ఆడపిల్లకి ఇవ్వాలని చెప్పి రాశారు. అది ఎప్పుడో రాసినటువంటి విషయం, కొన్ని ఏళ్ల క్రితం యాస్క మహర్షి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వేదములో పురుష శబ్దం ఉంది. పురుష అంటే వ్యక్తి, పర్సన్. పర్సన్ ఆడ కావచ్చు, మగ కావచ్చు. అందుకే మనం మాట్లాడేటప్పుడు కూడా అంటాం, మనం మగ మనిషి, ఆడ మనిషి అంటాం. ఆడ మనిషి, మగ మనిషి అంటాం. మనుషులు అంటే ఆడ మగ అందరు వస్తారు కదా. పుత్ర శబ్దాన్ని అర్థం సంతానం అని అర్థం. పుత్ర అంటే పుత్రిక కూడా. ఎలాగైతే ఇప్పుడు పితరులు అంటాం. పితరులు అంటే నాన్న, తాత, ముత్తాత అందరూ వస్తారు. పితరులు అంటే పెద్దలందరూ వస్తారు. అలా శబ్దం అనమాట. ఇది గమనించాలి. ఎవరికైనా సమాధానం ఇస్తే ఇలా సమాధానం ఇవ్వండి. ఆడ శరీరంలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలు ఉంటాయి, అంటే శరీరంలో బలాలు ఉండవు, అంత శక్తి సామర్థ్యం ఉండదు. కాబట్టి ఆడవాళ్ళు ఆడ శరీరంతో ఏదైతే చేయగలుగుతారో అదే చేయాలి. మగ శరీరంతో చేశారు, మగ శరీరంతో ఎంత చేస్తారు. ఇప్పుడు ఏనుగు ఎంత పని చేస్తుంది, ఏనుగుకి ఎంత బలం ఉంటుంది, అంత బలం ఎద్దుకు ఉండదు కదా. ఎద్దుతో ఏం పని తీసుకోవాలి, అంతే తీసుకోవాలి. ఏనుగుతో ఎంత పని తీసుకోవాలి, అంత తీసుకోవాలి. ప్రాణులతో కూడా అలా తీసుకుంటున్నాం. ఒక సూదితో ఎంత పని తీసుకుంటాము. సూది పని వేరు, కత్తి పని వేరు కదా. సూది పని కూడా గుణపం, ఆ గడప అంతే అనుకుంటే ఎలా, రెండు సమానం కాదు కదా. ఇక్కడ బుద్ధి ఉండాలి. దీనితో ఏ సాధనంతో ఎంత పని తీసుకోవాలి, ఏ ప్రాణితో ఎంత ఉపయోగం ఉంది, ఎంత ప్రయోజనం ఉంది, అలాగే ఏ శరీరంతో ఎంత, ఆ శరీరంలో ఏ అవయవంతో ఏ అంగంతో ఎంత పని తీసుకోవాలి, ఇది తెలిసి ఉండాలి కదా. గమనించాలి ఎప్పుడన్నా, ఏ అంగంతో ఎంత పని తీసుకోవాలి. ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా, ఏ అంగంతో ఎంత పని తీసుకోవచ్చా, అది కూడా తెలుసుకోవాలి కదా. మన శరీరంలో మన అంగాల గురించే ఒక్కొక్కసారి ఎక్కువ శక్తిని కూడా ఉపయోగించుకుంటాం గురుజీ. ఉపయోగించుకుంటాం, ఎక్కువ కూడా చేస్తాం, అలా కూడా చేస్తాం. ఇప్పుడు కాళ్ళతో చేసే పని ఎక్కువసేపు చేస్తే ఏమవుతుంది, కాళ్ళు నొప్పి పెడతాయి కదా. ఇప్పుడు చేతులతో చేసే పని కాళ్ళతో చేయలేం కదా. ఇప్పుడు కొందరు చేతులు లేని వారు చేస్తారు. ఇప్పుడు మనం చూస్తాం, చేతులు లేని వారు కూడా కాళ్ళతో తింటారు, దువ్వుకుంటారు, పని చేస్తారు. కానీ చేతులతో ఎంత స్పీడ్గా చేస్తామో, ఎంత పర్ఫెక్ట్గా చేస్తామో అంత పర్ఫెక్ట్ చేయలేరు కదా కాళ్ళతో. ఇది గమనించాలి కదా. మరి ఎంత గమనించాలి. అందుకే శక్తి తగ్గిపోతుంది ఎక్కువ ఉపయోగించుకుంటాం. అలా అంతే. అంటే ఇప్పుడు మహాత్మా విదురుడు ఇవన్నీ గమనించి ఆడ శరీరంలో ఇటువంటి ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళకి ఏ పని చెప్పాలి. ఒక మధ్యలో ఒకటి వచ్చింది, తల్లికి ఏమో పని ఇవ్వాలి, తండ్రికి ఏం పని ఇవ్వాలి వచ్చింది కదా. తండ్రితో ఈ పని చేయించాలి, తల్లితో ఈ పని చేయించాలి, అవన్నీ వచ్చాయి కదా. ఇదంతా గమనించాలి. ఇది విషయం. ఇప్పుడు 7వ అధ్యాయానికి వెళ్దాం. 7వ అధ్యాయం చూడండి. అథ విదుర్నీతౌ 7మోऽధ్యాయః. ధృతరాష్ట్ర ఉవాచ. చెప్పండి. అనీశ్వరోయం పురుషో భవే. అనీశ్వరో అయం పురుషో భవే సూత్ర ప్రేత దారుమయీవ యోష. సూత్ర ప్రోత ఇక ప్రేత అని పడింది గురుజీ. ప్రోత దీర్ఘం ప్రోత. అదే సూత్రపోత దారుమయీవ యోష. సూత్ర ప్రోత అదే సూత్ర ప్రోత దారుమయీవ యోష ధాత్ర తుదిష్టస్య వశే కృతో అయం తస్మాద్
వదత్వం సవనే ధృతో హహం. మీరు శబ్దాలు కలపకండి. వదత్వం కాదు, వద వేరు త్వం వేరు. వదత్వం వదత్వం సవనే కాదు, వద వేరు త్వం వేరు. అలాగే ధాత్ర వేరు, అదే. తూ వేరు దిష్టస్య వేరు. ధాత్ర తూ దిష్టస్య విడగొట్టాలి. శబ్దం వేరు, తూ అనే శబ్దం వేరు. దిష్టస్య ఇది వేరు. ఆ మధ్యలో మాట్లాడకండి ఎవరు. చెప్పండి అర్థం, తెలుగులో అర్థం. ధృతరాష్ట్రుడు ఓవాచ, మహామంత్రి విదుర, ఐశ్వర్యమును పొందుటకు గాని భ్రష్టుడు అగుటకు గాని మానవుడు స్వతంత్రుడు కాడు. బ్రహ్మ మానవుని అదృష్ట దేవత చేతిలోని కీలుబొమ్మగా చేసి ఉన్నాడు. అందువలన నీతి వాక్యములను చెప్పుచూ ఉండుము. నేను ధైర్యంతో వింటూ సిద్ధముగా ఉన్నాను. ధృతరాష్ట్రుడు తనపై తప్పు మోపుకొనక అంతయు విధివశమని చెప్పుచూ తనను నిందించవద్దని విధునికి సూచించున్నాడు. ఓం. 6వ అధ్యాయంలో 22వ శ్లోకం చూడండి ఒకసారి. 6వ అధ్యాయంలో 22వ శ్లోకంలో ఏమన్నారు? విదురుడు అంటాడు ఒక మాట, ఎంత కర్మను బట్టి ఉంటుంది అంటాడు. కర్మను బట్టి ఉంటుంది. ఒకసారి బుద్ధిమంతుడు ఉంటాడు, మేధావి ఉంటుంది, కానీ ధనం ఉండదు. కొందరికి అసలు ఏం మేధ ఏముండదు, ఏం కష్టపడరు, కానీ ధనం వస్తుంది కదా. అదంతా కూడా కర్మను బట్టి కదా. సుఖావహం చెప్పారు, సుఖావహం కర్మను బట్టి ఉంటుంది. కర్మణాం తు ప్రశస్తానాం అనుష్ఠానం సుఖావహం అంటాడు. సుఖావహం ఇదంటే ఏంటి? ఇదంతా అంటే కర్మను బట్టి ఉంటుంది కదా. మరి నాది కూడా కర్మే, భగవంతుడు అది బ్రహ్మరాత అంటారు కదా. నేనేం చేయలేదండి, ఎంత బ్రహ్మరాత, నా చేతులు ఏమి లేదు, ఇదంతా కర్మ కదా. ఆ విషయం ఇక్కడ అంటున్నారన్నమాట ధృతరాష్ట్రుడు. అంటే నా తప్పు ఏమి లేదు, కర్మ ఫలం. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ఏం చేయలేను కదా అంటున్నారు. ఏం చేయాలి? ధృతరాష్ట్రుడు అంటున్నాడు కదా, ఎంత ఈ ఐశ్వర్యం కానీ దరిద్రం కానీ, అక్కడ బుద్ధిమంతుడు కూడా దరిద్రుడై ఉంటాడు, మేధావి కానీ దరిద్రుడు, డబ్బు ఉండదు, ఏముండదు. మేధావి కాడు మామూలు ఉంటారు, డబ్బు ఉంటుంది, కర్మనే కదా. అలాగే నేను కీలుబొమ్మను, భగవంతుడి చేతిలో కీలుబొమ్మను. ఇక్కడ ఏమన్నారు? దారుమయి సూత్రప్రోత దారుమయి యోష అంటే ఒక ఆడబొమ్మ, కీలుబొమ్మ, కట్టె బొమ్మ. దారు అంటే కట్టె, కర్రతో చేసిన కొయ్య బొమ్మ. దారుమయి ఇవ యోష అంటే స్త్రీ. ఒక స్త్రీ బొమ్మ ఉంది, అది ఎగురుతుంది, నాట్యం ఆడుతుంది. దాన్ని ఆడించేవారు వేరున్నారు కదా. సూత్రప్రోత అంటే సూత్రాన్ని దారాన్ని పట్టుకుని ఆడించేవారు సూత్రప్రోత. సూత్రధారి అంటే చూడండి, జగన్నాటక సూత్రధారి. సూత్రధారి అంటే ఎవరు? ఇంగ్లీష్లో డైరెక్టర్. సినిమా డైరెక్టర్లు ఉంటారు కదా, సినిమా డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి అంతే. నటన ఇలాంటి నటించాల్సిందే. ఎగరమంటే ఎగరాలి, దుఃఖమంటే దుఃఖాలు, కూర్చోమంటే కూర్చోవాలి, అంతే కదా. నటులు ఏం చేస్తారు? నటిస్తారు, దర్శకుడు చెప్పినట్టు. ఇక్కడ సూత్ర ప్రోత అంటే సూత్రధారి, సూత్రం మరి దారాన్ని పట్టుకుని ఆడించేవారు, ఆడిస్తున్నారు. దారుమై కొయ్యతో, కర్రతో చేసినటువంటి బొమ్మను, అది స్త్రీ బొమ్మ ఆడుతుంది, నాట్యం చేస్తుంది. ఇదంతా ఎవరిది? ధాత్ర అంటే దైవయోగం. అంటే ధాత్రాతు దిష్టస్య, దిష్ట అంటే ఆదేశం, ఇది దైవాదేశం, ఇది నేనేం చేయలేదు. దైవ దిష్టస్య వశే, దేవుని యొక్క అంటే దైవం యొక్క ఆదేశం వశములో ఉంది ఇదంతా, నా చేతుల్లో ఏమి లేదు. తస్మాత్ వద కాబట్టి చెప్పండి, త్వం శ్రవణే ధృతో అహం, మీరు చెప్పండి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఏమని చెప్తారో చెప్పండి. ఇక నా తప్పు ఏమి లేదు, నేనేం చేయలేదు. అందుకే మాట్లాడేటప్పుడు ఏమంటాం? తప్పైంది అంటాం. తప్పు చేసినా అని అంటారు ఎవరైనా? తప్పైంది అంటే తప్పు అదే అయింది, నాకు సంబంధం లేదు, నేను తప్పు చేయలేదు అని చెప్పడానికి. తప్పైంది అంటారు. ఇప్పుడు మీరు నేను కానీ ఎవరైనా కానీ తప్పైంది అంటామా, తప్పు చేసినానంటామా? తప్పైంది అంటాం. ఎంత తప్పది? తప్పు దానికి అది అవుతుందా? తప్పు దానికి కాదు. ఇది గమనించాలి, తప్పు దానికి అది అవ్వదు. విదురుని యొక్క సమాధానం చూడండి. అప్రాప్త కాలం వచనం బృహస్పతి అపి బ్రువన్
లభతే బుద్ధి బుద్ధ్యా బుద్ధి అవ అవజ్ఞానం అవమానం బుద్ధి అవజ్ఞానం అవమానం చ భారత అవమానం భారత. అవజ్ఞానం అవమానం చ భారత. తెలుగు అర్థం. ఓ భారత, సమయోచితములు కాని మాటలు పలుకుట వలన బృహస్పతి కూడా అవమానింపబడును, అతని బుద్ధికి కూడా చిన్నతనము కలుగును. ఓ అంటే అప్రస్తుతం అంటే అసందర్భంగా మాట్లాడితే, సంబంధం లేకుండా మాట్లాడితే బుద్ధి ఉన్నట. బృహస్పతి అయితే ఏంటి, ఈ పెద్ద పెద్ద ఎవరైతే ఏంటి, బృహస్పతి అయినా ప్రసంగం లేకుండా అసందర్భంగా మాట్లాడితే అప్పుడు ఏమంటారు? నిందిస్తారు కదా, అవమానిస్తారు కదా. అవమానం. బుద్ధి అవజ్ఞానం, బుద్ధిహీనతను. బుద్ధి అవజ్ఞానం, బుద్ధిహీనతను. అవమానం. అప్పుడు ఏమవుతుంది? వినాల్సిందే, చెప్తారు అంతే. అంటారు భ్రువన్, బృహస్పతి కూడా అంటారు అపి, బృహస్పతి అపి. వినాల్సిందే కదా. లభతే పొందుతాడు. ఏం పొందుతాడు? అవమానం పొందుతాడు. లభతే అవమానం, బుద్ధి అవజ్ఞానం. అంటే బుద్ధిహీనత అనేది ఏది అవమానం ఉందో, బుద్ధిహీనతను బట్టి అవమానం జరుగుతుంది, దాన్ని పొందుతాడు. లభతే అవమానం. మీరు కూడా దాని అర్థం ఏంటి? బృహస్పతి అయినా ఎవరైనా తప్పకుండా అవమానింపబడతారు బుద్ధి లేకుండా మాట్లాడితే. ఇది ఎలా ఉంది సమాధానం? అర్థమవుతుందా మీకేమైనా? ఎవరికైనా అర్థమైందా ఇది? ఏమర్థమైంది? నీకైనా బుద్ధి ఉందా అని అర్థం. అర్థం అదే నీకైనా బుద్ధి ఉందా? సందర్భం ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్తున్నది, నేనేమంటున్నాను, నువ్వేం వింటున్నావు? నేనేమంటున్నాను, నువ్వేం వింటున్నావు? నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? అసందర్భంగా మాట్లాడితే బృహస్పతిని కూడా నిందిస్తారు, అవమానిస్తారు. నీకు బుద్ధి ఉందా అనకుండా ఈ రకం చెప్పడం అన్నమాట. ఇది నేర్చుకోండి. ఎవరినైనా బుద్ధి ఉందా అనకండి ఎవరిని, ఈ రకం చెప్పండి. ఇలా అనాలి. బుద్ధి లేకుండా మాట్లాడితే బృహస్పతిని కూడా ఊరుకోరు అని అనండి, అంతే. బుద్ధి లేకుండా మాట్లాడితే, అసందర్భంగా మాట్లాడితే బృహస్పతిని కూడా విడిచిపెట్టరు, అవమానిస్తారు అని అండి, అంతే. అంటే నీకు బుద్ధి ఉందా అనకుండా ఈ తిట్టు ఒకటి నేర్చుకోండి. బాగుందా తిట్టిది? ప్రియంగా ఉంది. అంటే అవతల వాడికి బృహస్పతి గురించి తెలవాలా గురూజీ, అప్పుడే అర్థం అదే చేసుకుంటాడు. ఏమనద్దు, అంతే. అర్థం చేసుకుంటాడు, లేకపోతే వదిలిపెట్టడమే. బుద్ధి లేకుండా మాట్లాడితే, అసందర్భంగా మాట్లాడితే బృహస్పతిని కూడా వదిలిపెట్టరు, బృహస్పతి కూడా నిందిస్తారు, అవమానిస్తారు. నిందిస్తారు, అవమానిస్తారు. అంటే నువ్వు బృహస్పతివి, లేకపోతే నువ్వు అసందర్భం మాట్లాడావు, బుద్ధి లేకుండా మాట్లాడావు అనాల్సిన అవసరం లేదు. బుద్ధి ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు, బుద్ధి లేనివాడు ఎలా బుద్ధి లేదు, అంతే. బుద్ధి ఉన్నవానికి అర్థమవుతుంది కదా. అవును ప్రభు గారు. గురూజీ, బుద్ధి ఉన్నవానికి భారత అని సంబోధన ఎందుకు గురూజీ ఇక్కడ? భారత భరత వంశం కదా. మాటిమాటికి ఇది ఎన్నోసార్లు వచ్చింది కదా. ఇది ఎన్నోసార్లు వచ్చింది. భారత అంటే ఎవరు? ధృతరాష్ట్రుడు. ఓ భరత కులంలో పుట్టినవాడా. ఇక్కడ తెలుగులో చూడండి, తెలుగులో అర్థం చెప్పండి, ఏముంది అక్కడ? అర్థమైంది. ఓ భారత అంటే భరత కులంలో భరత వంశం పుట్టినవాడా, ధృతరాష్ట్రుడా అని అర్థం. సంబోధన అని అర్థం. అవును. తర్వాత శ్లోకం, 3వ శ్లోకం. ప్రియో భవతి దానేన ప్రియవాదేన చ అపరః మంత్రమూల బలేన అన్యః. మంత్రమూల బలేన అన్యః. అది అన్యో ఉంది, విడదీస్తే అన్యః అవుతుంది. మంత్రమూల బలేన అన్యః యః ప్రియః ప్రియం ఏవ స. చెప్పండి, అర్థం చెప్పండి. ఒకడు దానము చేయుట వలన ప్రియుడగుచున్నాడు, మరి ఒకడు ప్రియభాషణము ద్వారా ప్రియుడగుచున్నాడు, ఇంకొకడు మంత్ర ఔషధముల చేత ప్రియుడగుచున్నాడు. కానీ ఎవడు సహజముగానే ప్రేమ స్వరూపుడో అతడు ఎప్పటికీ ప్రేమమూర్తిగానే ఉండును. విదురుడు తాను ప్రేమ స్వరూపుడు కాన తన మాటలను గౌరవించమని సూచించుతున్నాడు. ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది. ప్రియో భవతి దానం చేస్తే కొందరు ప్రియులు అవుతారు. ఇప్పుడు ఏమైనా మనకు అన్నం పెట్టినప్పుడు, వస్త్రం ఇస్తే, సహకరిస్తే మన అందరు వాళ్ళు ప్రియులే మనకు కదా, మంచివారే అనిపిస్తుంది. కొందరు మాట ద్వారా కూడా మంచి మాటల ద్వారా, మధురమైన మాటల ద్వారా కూడా ప్రియంగా ఉంటారు, బాగా మాట్లాడతారు, చాలా ఓపికతో మధురంగా, ఇటువంటి ఇబ్బంది లేకుండా మాట్లాడతారు అని కూడా మనకి ఇష్టం అనిపిస్తుంది. కొందరు ఇంకేముంది అక్కడ? మంత్రమూల బలేన. మంత్రమూలం, మంత్రం అంటే ఆలోచనలు, కొంత మంచి ఆలోచనలు ఇచ్చి, మంచి ఉపాయాలు చెప్పి, ఆ రకంగా
వాళ్ళు కూడా ప్రియులు అవుతారు. కొందరేమో ప్రియ అయ్యేవా, కొందరు ప్రియమే, ఎప్పుడు ప్రియమే, ఇలా ఉన్న పర్వాలేదు. వాడు చెడ్డవాడైనా మంచివాడైనా కొడుకు సంతానం ఎలా ఉంటారు తల్లిదండ్రులకు. వాడు ఎలా ఉన్నా పర్వాలేదు, వాడు దానం చేసినా పర్వాలేదు, మధురంగా మాట్లాడుకున్నా పర్వాలేదు, వాడికి బుద్ధి లేకున్నా పర్వాలేదు, సరే ఆలోచన లేకున్నా పర్వాలేదు, కానీ ప్రియుడే, ఇష్టమే. ఇక్కడ ఎవరికి ఇక్కడ సూచిస్తుంది ఇది బాణం? దుర్యోధనునికి ఎలాగో ప్రియమే. వాడు మంచిగున్నా మంచి లేకున్నా, దానం చేసినా చేయకున్నా, వాడికి బుద్ధి ఉన్నా లేకున్నా, మంత్రబలం ఉన్నా లేదా వాడు మంచి మాటలు మధురమైన మాటలు మాట్లాడకున్నా, వాడు ఎలాగో నీకు ప్రియుడే దుర్యోధనుడు, అందుకే వదిలిపెట్టట్లేదు అంటాడు. ఇక్కడ కొడుకులు దుర్యోధను అంటారు. యొక్క దుర్యోధను ఎలాగో నీకు ప్రియుడే, నీకు మోహం ఉందని చెప్పడానికి. ఉమ్. నీకు మోహం ఉంది. ఇప్పుడు దుర్యోధనులు ఏం గుణాలు ఉన్నాయి? దాన గుణం ఉందా? ప్రియవాదనం ఉందా? ప్రియగా మాట్లాడతాడా? లేదా మంచి ఆలోచనలు ఉన్నాయా? మంచి ఉపాయాలు లేదు. ఏమైనా ఉన్నాయా? మరి ఏంది ప్రియ ఇవ ఇక్కడ యహ ప్రియ ఏవ సహ, ఎవడైతే ప్రియుడో ప్రియ ఏవ సహ, అతడు ప్రియుడే. పిల్లలు తల్లిదండ్రులకు ప్రియులే కదా, ఇలా ఉన్నా పర్వాలేదు. అది అంటే దుర్యోధనుడికి ప్రియమే, ఏ గుణాలు లేకున్నా. అది మానుకొని చెప్పడానికి. 4వ శ్లోకం చూడండి. ద్వేష్య, అది ద్వేష్యో ఉంది, సంధి విచ్ఛేదం చేస్తే ద్వేష్య నా సాధుర్భవతి, నా మేధావి నా పండిత, ప్రియే శుభాని కార్యాణి, ద్వేష్య పాపాని చైవ చ ఏవ హ. ఇక్కడ ద్వేష్యే అది ఏముంటుంది? అది ద్వేష్యో, ఆరంభంలో ద్వేష్యో అనేది ద్వేష్య అవుతుంది. అది ద్వేష్యో విసర్గ పోయి ద్వేష్యో అయింది. అది ఇక్కడ ద్వేష్యే ఉంది, ఇది సప్తమి విభక్తి. అది ద్వేష్యో అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. ఇది ద్వేష్యే, ఏ అంటే సప్తమి విభక్తి, అంటే ద్వేషించదగిన వాడు అని అర్థం. ద్వేష్య, ద్వేష్యుడు అంటే ద్వేషించదగిన వాడు, ద్వేషించేవాడు కాదు, ద్వేషించదగిన వాడు, ప్యాసివ్ వాయిస్. చెప్పండి తెలుగు అర్థం. మనకు ఒకరి మీద ద్వేషం ఉన్నప్పుడు అతడు సాధువైనను సాధువుగా పరిగణింపబడడు, విద్వాంసుడైనను విద్వాంసుడుగా కనిపించడు, బుద్ధిమంతుడైనను బుద్ధిమంతుడుగా గుర్తింపబడడు. మనము ప్రేమించువాని కార్యములన్నీయును శుభప్రదములుగాను, మనము ద్వేషించువాని కార్యములన్నీయును పాపమయములుగాను కనబడును. ఓ, మనం ద్వేషిస్తున్నాం కదా, వాడు ద్వేషుడు. అంటే ఇప్పుడు పాండవులు మంచివారి, అన్ని గుణాలు ఉన్నాయి. అవును. ప్రియభాషణం ఉంది. ఇక్కడ 3వ శ్లోకంలో చెప్పినట్టు దానం ప్రియ భవతి, దానం ద్వారా ప్రియవాదం, ఇవన్నీ ఉన్నాయి. మంచి ఆలోచనలు, మంత్రబలం ఇవన్నీ ఉన్నాయి, మంత్రమూల బలం ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నీ లోపల ద్వేషం ఉంది కాబట్టి వాళ్ళు ద్వేష్యులే, అంటే ద్వేషించదగిన వారే నీకు. వాడు సాధుర్భవతి, సాధైనప్పటికీ కూడా వాడు మంచివాడైనప్పుడు మంచివాడు అనిపించడు. నా సాధుర్భవతి, మీకు సాధు అనిపించడు, మంచివాడు అనిపించడు. నా మేధావి కూడా అనిపించడు మీకు, ఎందుకంటే ద్వేషుడు కదా. నా పండిత, వాడు పండితుడు కూడా అనిపించడు. ప్రియే శుభాని, మీకు ప్రియం కదా. ఎవడు? దుర్యోధనుడు. వాడికి ఎలా మూర్ఖుడైనా మీకు మంచి బాగుంది, మీకు ద్వేషించరు మీరు. ప్రియుడు కదా. ఒకడేమో ద్వేష్యే, కింద ఉన్న ద్వేష్యే, ద్వేషించే వానిలో అన్ని పాపాలే కనిపిస్తాయి, అన్ని తప్పులే కనిపిస్తాయి. అదే ప్రియుడైతే శుభాని కార్యాన్ని, అన్ని శుభములే. అంటే దుర్యోధనులు అన్ని మంచిగా కనిపిస్తున్నాయి మీకు, ప్రియుడు కదా. పాండవుల్లో తప్పు కనిపిస్తుంది, పాపాలు కనిపిస్తున్నాయి. అలా ఒకటి ఉంది సామెత, ఒకటి చూడండి. ఒల్లని భార్య, సామెత తెలుసా? ఒల్లని భార్య చెప్పండి సామెత. ఒల్లని భార్య అంటే ఇష్టం లేని భార్య. ఇష్టమైన భార్య ఉంటే ఒల్లని భార్య, కాలు తగిన తప్పే వేలు. ఒల్లని భార్య, కాలు తగిన తప్పే వేలు తగిన తప్పే సామెత. ఒల్లని భార్య, కాలు తగిన తప్పే వేలు తగిన తప్పే. ఇష్టం లేదు కదా, ఏమైనా తప్పే. అలా ఉందన్నమాట. పాండవులు ఎలా ఉన్నా మీకు తప్పే. మరి మంచివారు, సాధు అయినా మీకు అనిపించట్లేదు, మేధావులు అయినా మీకు తెలియట్లేదు, పండితులు అయినా అనిపించట్లేదు, ఏమి తెలియట్లేదు మీకు, ఎందుకంటే దుర్యోధన్ని చూసుకుంటున్నారు. అంతే. తర్వాత 5వ శ్లోకం. ఉక్తం మయా జాతమాత్రేపి రాజన్ దుర్యోధనం త్యజ పుత్రం తం ఏకం, తస్య త్యాగాత్ పుత్ర శతస్య వృద్ధి. ఇక్కడ వృద్ధిర్ వస్తుంది, వృద్ధి విచ్ఛేదం చేస్తే వృద్ధిర్ అత్యాగాత్, అత్యాగాత్, అది త్యాగం అంటే త్యాగం చేయకపోతే అని అర్థం. అత్యాగాత్ పుత్రశతస్య నాశః,
తెలుగులో అర్థం. ఓ రాజా, దుర్యోధనుడు జన్మించినప్పుడే ఈ ఒక్క దుర్యోధను వదిలిపెట్టినందువలన నీ 9 పుత్రులు అభివృద్ధి చెందెదరు. వారినొక్కనే వదిలిపెట్టనందువలన నీ 9 పుత్రులు నశించెదరు అని నీకు చెప్పి తిని. ఓం. ఓం గురుజీ మూట్లో ఉన్నారు. దుర్యోధన పుట్టినప్పుడే ముక్తమయ జాతమాత్రేపి, పుట్టినప్పుడే రాజన్ దుర్యోధనం పుట్టినప్పుడు జాతమాత్రేపి, అప్పుడు పుట్టగానే చెప్పినాను. దుర్యోధనం తేజ, దుర్యోధనం వదిలిపెట్టండి. దుర్యోధనం పుత్రం దుర్యోధన పుత్రుణ్ణి తేజ వదిలిపెట్టండి. ఏకం నీవు ఆ ఏకం పుత్రం, ఒక పుత్రుణ్ణి దుర్యోధను వదిలిపెట్టేస్తే అప్పుడు ఏమవుతుంది? తస్య త్యాగాత్, ఆ త్యాగం వలన అంటే వదిలిపెట్టడం వలన పుత్రశతస్య వృద్ధి అవుతుంది. 100 పుత్రుల యొక్క వృద్ధి అవుతుంది. అత్యాగాత్, ఒక త్యాగం చేయకపోతే, దుర్యోధను వదిలిపెట్టకపోతే పుత్రశతస్య నాశ, విడిచిపెడితే 100 మంది పుత్రులు బాగుంటారు, వృద్ధి అవుతుంది. అత్యాగాత్, విడిచిపెట్టకపోతే 100 పుత్రులు నాశనం అవుతుంది. అదే జరిగింది కదా, అదే కదా అదే జరిగింది. ఇక్కడ ఏమైనా పుత్రశతం అన్నారు కదా, మరి దుర్యోధను వదిలిపెడితే 100 పుత్రులు ఎలా అవుతారు చెప్పండి? దుర్యోధను వదిలిపెడితే 100 పుత్రులు ఎలా, మొత్తం 100 మంది కదా. దుర్యోధను వదిలిపెడితే 99 ఉండాలి కదా, మరి 99 ఉంటారు గురుజీ. గురుజీ కౌరవులు ఎంతమంది, పాండవులు ఎంతమంది? కౌరవులు 9, పాండవులు 5. మరి దుర్యోధను వదిలిపెడితే 100 నుంచి ఒకరిని తీసేస్తే 99 అవ్వాలి. మరి ఇక్కడ పుత్రశతం అన్నారు కదా. పుత్రశతం ఆలోచించండి, రేపటి వరకు ఆలోచించండి. సమాధానం వస్తే చెప్పండి, ఇప్పుడే ఆలోచించండి. తర్వాత శ్లోకం చూడండి, 6వ శ్లోకం. పద్మావతమ్మ గారు ఉన్నారా? పుస్తకం ఉన్నవారు, వాణిమ్మ గారు పుస్తకం ఉన్నవారు చూడండి. చెప్పండి. 6వ శ్లోకం. నా వృద్ధిర్భౌ మంతవ్యా యా వృద్ధి క్షయమావహేత్ క్షయోపి బహూ మంతవ్యో యః క్షయో వృద్ధి మావహేత్. వృద్ధిం ఆవహేత్. అర్థం, తెలుగు అర్థం. ప్రస్తుతం అభివృద్ధికరముగానున్నను, భవిష్యత్తులో దాని వలన నాశనము సంభవించును. అట్టి అభివృద్ధికి విలువనివ్వరాదు. నేడు నష్టదాయకమైనను భవిష్యత్తులో అభివృద్ధికి కారణమైనచో అట్టి దానికి మనము అధిక ప్రాధాన్యము ఇవ్వవలెను. ఓం. ఏం చేస్తారు? ఇది రాసి పెట్టుకోండి. భవిష్యత్తులో వృద్ధి అయితే ఇప్పుడు కొంచెం కష్టమైన పర్వాలేదు, నష్టమైన పర్వాలేదు. ఇప్పుడు ప్రస్తుతం నష్టం కష్టం అవుతుంది, భవిష్యత్తులో చాలా వృద్ధి ఉంది. ఆ పని చేస్తారా? ఇప్పుడు వృద్ధి అవుతుంది, తర్వాత నష్టం ఉంది, చాలా భయంకర నష్టం ఉంది. ఇప్పుడు మాత్రం వృద్ధి అవుతుంది, బాగుంది. ఇక్కడ ఇప్పుడు ఏ పని చేస్తారు? ఇప్పుడు వృద్ధి అయ్యేది కాదు గురుజీ, భవిష్యత్తులో వృద్ధిగా ఉండేది చేసుకోండి. ధృతరాష్ట్రుడు ఏం చేసినట్టు, ఏమైనట్టు? ధృతరాష్ట్రుడు తప్పు చేశాడు, అందుకే మహాభారత యుద్ధం అయింది. అప్పుడు చూసుకున్నాడు, అప్పటి సుఖమే. అవును, అప్పటి సుఖం చూసుకుంటే ఎప్పటికీ కష్టాలే. సూత్రం రాసి పెట్టుకోండి. అప్పటి సుఖం చూసుకుంటే ఎప్పటికీ కష్టాలే, రాసుకోండి సూత్రం. అప్పటి సుఖం చూసుకుంటే ఎప్పటికీ కష్టాలే, నష్టాలే. భగవద్గీతలో కూడా ఒక శ్లోకం వస్తుంది. ఏంటి శ్లోకం చెప్పండి, అది గుర్తుందా? ఏంది గురుజీ? ఇప్పుడు ఏంది మీది రాసుకుంటున్నాం? ఎత్తదగ్రే విషమివ పరిణామేవ అమృతోపమం. ఎక్కడుంది చెప్పండి? సత్యార్థ ప్రకాశం చదివిన వాళ్ళు చెప్పండి. సత్యార్థ ప్రకాశం చదివిన వాళ్ళు చెప్పండి, ఎక్కడుంది సత్యార్థ ప్రకాశంలో? ఎత్తదగ్రే. భగవద్గీత వచనమే.
సత్యార్థ ప్రకాశం ఉంది, ఎక్కడ ఉంది? రేపు చెప్తాం. చదివారు. సత్యార్థ ప్రకాశం చదవండి, చెప్పండి. రేపు చెప్తాం గురుజీ. ఆ, ఎత్తదగ్రే, ఎత్తదగ్రే విషయం, ఎత్తు తదు, ఏదైతే అది, ఎత్తు తదు, ఎత్తదగ్రే, అగ్రే అని ముందు ఆరంభంలో, విషమివ విషంలాగా అనిపిస్తుంది, పరిణామేవా పరిణామంలో అమృతమే అవుతుంది. అమృతం. ఇప్పుడు కష్టమే, తర్వాత ఉమ్. లాభం. ఇప్పుడు నష్టం, కష్టాలు అనిపిస్తున్నాయి, ఇబ్బంది అనిపిస్తుంది, తర్వాత లాభాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అది చెప్పారా? దుర్యోధనుడు తీసేస్తే ఎంతమంది? 99. 99 అని చెప్పారు. అంటే మరి తండ్రితో సహా కదా గురూజీ, మరి అది ఎలా ధృతరాష్ట్రతోనా? ఉందా? అది ఎలా ఉందంటే ఒక చెట్టు మీద 100 పిట్టెలు ఉన్నాయి. ఆ. వింటున్నారా? ఓం. ఒక చెట్టు మీద 100 పిట్టెలు ఉంటున్నాయి. ఒక పిట్టను ఒక వేటగాడు చంపేశాడు. ఇంకెన్ని పిట్టెలు ఉంటాయి? మరి ఉండకూడదు, అన్ని ఎగిరిపోతాయి. అక్కడ ఎన్ని ఉంటాయి పిట్టెలు? ఏమి ఉండవు గురుజీ అక్కడ ఇంకా. ఏముండవా? ఏది ఉండకూడదు, అన్ని ఎగిరిపోతాయి. ఎన్ని ఎగిరిపోతాయి? ఎన్ని ఉంటాయి, ఎన్ని ఎగిరిపోతాయి? చెప్పండి. ఒక చెట్టు మీద 100 పిట్టలు ఉంటే ఒక పిట్టను చంపేశాడు వేటగాడు, ఎన్ని ఎగిరిపోతాయి? 3, 4, 5 2500 ఇవ్వాలి. అమ్మ ఏమి లెక్క చెప్తున్నారు? నిర్మలమ్మ గారు వేరే లెక్క చెప్తున్నారు, ఏదో లెక్క. మీరు మూట్లో పెట్టుకోండి అమ్మా. నిర్మలమ్మ గారు ఏదో లెక్క చెప్తున్నారు. చేశాను, ఈ అబ్బాయి ఇది వచ్చాడు. సారీ. సరే చెప్పండి. దుస్తుల ఉంది కదా అమ్మాయితో లెక్క అని అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని. ఇక్కడ పిట్టెల లెక్క చెప్పండి. లెక్క. నిర్మలమ్మ గారు పిట్టెల లెక్క చెప్పండి, ఎన్ని పిట్టెలు ఉన్నాయి? ఒకటి పోతే 99 ఉంటాయి. ఆ? అందులో ఒకటి పోతే చెట్టు మీద మంచిగా వినండి, చెట్టు మీద 100 పిట్టెలు ఉన్నాయి. అసలుండవు, మొత్తం ఎగిరిపోతాయి. ఒక పెట్టెను కొడితే మిగతా ఏంటమ్మా? ఒక పెట్టెను కొడితే మిగతా ఎగిరిపోతాయి కదా, ఉండవు కదా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎన్ని పిట్టెలు ఉంటాయి? ఒకటే ఉంటుంది, ఆ పడిపోయిన పెట్టే ఉంటుంది. అది ఉంటది ఒకటి, అదే సచ్చిన పిట్ట ఉంటది, ఒకటి ఉంటది కదా సచ్చిన పిట్ట. ఇప్పుడు చెప్పండి, దుర్యోధనుడు ఒక్కటి తీసేస్తే, ఒకటి దూరం చేస్తే 100 మంది బ్రతికిపోతారు, బాగుంటారు అన్నారు. 100 మంది ఎందుకుంటారు? 99 మంది ఉండాలి కదా. ఇప్పుడు చెప్పండి. తండ్రి కూడా ఉంటాడు కదా, తండ్రి కూడా మంచిగా ఉంటాడు ఇక్కడ కదా. అమ్మ పుత్ర అన్నారు, ఇక్కడ పుత్ర శతస్య 5వ శ్లోకం చూడండి, 100 మంది పుత్రులు. మీరు తెలుగులో అర్థం చూడండి, తెలుగులో అర్థం చూడండి. చూసాను గురు, చూసాం. ఏముంది? 100 ఉందా? ఎంత ఉంది? 100 ఉంది గురుజీ. 100 పుత్రులు అభివృద్ధి చెందిద్దరు దుర్యోధను వదిలిపెడితే. మరి వాని ఒక వదిలిపెట్టనందువలన నీ 100 పుత్రులు నశించెదరు అని నేను చెప్పాను. మరి ఇప్పుడు చెప్పండి. అంటే గురూజీ రాజ్యాభిషేకం రాజుని చేయొద్దని అర్థమేమో గురూజీ. వాడిని ఒక్కని రాజు చేయొద్దు, అప్పుడు అందరు బతికిపోతారని. అది ఒక అర్థం. ఇంకా దుర్యోధన రాజు చేయకండి, అప్పుడు దుర్యోధన కూడా మిగిలిపోతాడు, బతికిపోతాడు. అది అక్కడ దుర్యోధనకు అధికారం ఇవ్వకండి అని ఒక్కరిని వదిలిపెట్టేసాను అంతే. అవును. ఇంకొక అర్థం, ఇంకొక అర్థం ఏంటి? ఇంకొక అర్థం చెప్పండి, మరొక అర్థం చెప్పండి. ఇంకో వేరే అర్థం ఉందా లేదా? మరొక అర్థం, ఇప్పుడు కౌరవులు ఎంతమంది? మొత్తం ఎంతమంది? మొత్తం అయితే 100. 101. వినలేదా? దుశ్శాల ఉంటుంది, ఒక కూతురు ఉంటుంది, దుశ్శాల. ఇందాక నిర్మల గారు చెప్పారు కదా, దాని గురించే గురూజీ. నిర్మల గారు చెప్పారు కూతురు ఉంది తన గురించి అని. అదే కూతురు. అమ్మగారి మాట స్పష్టంగా రాలేదు. దుశ్శాల ఉంటుంది. సరే, ఇప్పుడు ఏ పని ముందు చేస్తారు? తర్వాత కష్టం నష్టం. ఇప్పుడు సుఖం ఉంది, ఆ పని చేస్తారా? ఇప్పుడు కష్టం ఉంది, నష్టాలు ఉన్నాయి, తర్వాత లాభాలు ఉన్నాయి. ఏ పని ముందు చేస్తారు? ఏ పని చేయాలి ముందు కాదు, ఏ పని చేయాలి? బుద్ధి ఉన్నవాడు ఏ పని చేస్తాడు? బుద్ధున్నవాడు కష్టం ఉన్న పని ముందు చేస్తాడు. మరి మీరు బుద్ధిమంతులే కదా మీరు అందరూ?
మీరే బుద్ధిమంతులే చెప్పాలి. కదా. కొద్ది బుద్ధిమంతులు గురుజీ. బుద్ధిమంతులే కదా. ఉమ్. మరి ఇప్పుడు మీరే కష్టం అనిపిస్తే, ఇప్పుడు వదిలిపెట్టద్దు, కష్టం నష్టం అనిపిస్తే చేయాలి. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు కష్టం నష్టం భయపడకండి, తర్వాత సుఖం ఉంటుంది, లాభం ఉంటుంది. ఆ పని చేయండి. 7వ శ్లోకం చూడండి. నా నసాక్షయో క్షయో చెప్పండి. మహారాజ యః క్షయో వృద్ధిమా వహేత్. క్షయః వృద్ధిం అమ్మ విడదీయండి. వృద్ధిం ఆవహేత్ వృద్ధిం ఆవహేత్. క్షయః క్షయః స స త్వయ్. త్రిహమంతవ్యో యం లబ్ధ్వా. అక్కడ త్విహ ఉంచండి. క్షయ సా తు ఇహ, అది తు ఇహ అవుతుంది. అది తు ఇహ క్షయ సా తు ఇహ త్విహ ఇహ తు ఇహ మంతవ్యో యం లబ్ధ్వా మంతవ్యో యం లబ్ధ్వా బహు. బహూనాశయేత్. ఓ మహారాజా, ఏ నష్టము వృద్ధి ఏతువగునో అది నష్టం అనిపించుకొనదు. మనకు కొంచెం లాభదాయకముగా కనిపించినను దేని వలన చివరకు బహునాశనము సంభవించునో అది ఏ గొప్ప నష్టం. అదే నష్టం అనేది నష్టం కాదు, ఎందుకంటే తర్వాత అది లాభాన్ని ఇస్తుంది కదా. కనుక అది నష్టం కాదు. అనిపిస్తుంది కానీ నష్టం కాదు. స క్షయో మహారాజా యహ క్షయ, ఏతే క్షయం అనిపిస్తుందో నష్టం అనిపిస్తుంది, అది నష్టం కాదు. ఎందుకంటే వృద్ధిని ఇస్తుంది కదా తర్వాత. ఇప్పుడు వ్యాపారం పెట్టుబడి పెడతారు కదా, ముందు ఖర్చు చేస్తారు కదా. పెట్టుబడి పెట్టేటప్పుడు అవును, ఖర్చు అవుతుందా లేదా? వ్యాపారం చేసేటప్పుడు ముందు అవుతుంది, మన తర్వాత లాభం వస్తుంది. ఎందుకు మరి ఇప్పుడు డబ్బులు పోతున్నాయి కదా. మరి పోతుందంటే అంటే తర్వాత వస్తాయి కదా. ఇప్పుడు నష్టం అనిపిస్తుంది కానీ తర్వాత వస్తాయి కదా. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు లాభం ఉంది, తర్వాత నష్టం అవుతుంది. అది మాత్రం అది నష్టమే. అది ఇప్పుడు లాభం అనిపిస్తుంది, తర్వాత మాత్రం మహా నష్టం. కొందరు లాటరీలు తీస్తారు, రకరకాల బెట్టింగ్ చేస్తుంటారు, డబ్బులు పోతూనే ఉంటాయి. ఇప్పుడు కొందరు ఈ పేకాట ఆడుతుంటారు, జూదం కదా, పోతూనే ఉంటాయి. వస్తాయి అనుకుంటారు, వస్తాయి కూడా. ఇప్పుడు వస్తాయి కూడా, ఒకసారి రావచ్చు కూడా, కానీ తర్వాత పోతాయి కదా. అటువంటి పని చేయకండి అంటున్నారు. 7వ శ్లోకం. సమృద్ధ గుణతః కేచిత్ భవంతి. చెప్పండి. ధనతో అపరే. ధనతోపపరే. కాదు, ధనతః అపరే. ధనతః అపరే. ధనవృద్ధాన్ గుణైః ఇదేం చెప్పాలి హీనాన్. గుణైర్హీనాన్ విడదీస్తే గుణైః అవుతుంది. ఇక్కడ గుణైర్హీనాన్ అనొచ్చు. గుణైర్హీనాన్ ధృతరాష్ట్ర వివర్జయ. ధృతరాష్ట్ర, కొంతమందికి సద్గుణ సంపద కలదు, మరి కొంతమందికి ధన సంపద కలదు. ధన సంపద కలవారైనను గుణహీనులైన ఎడల వారిని వదిలిపెట్టవలెను. ధనం ఉన్నా కూడా గుణం లేకుంటే వాడిని గుణం కావాలా, ధనం కావాలా? గుణం. ధనము కంటే గుణం గొప్పది కదా. ధనం సమృద్ధి ఉంది, కొందరికి గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? ఎవరు పట్టుకుంటే బాగుంటుంది? గుణాలు ఉన్న వారిని పట్టుకోవాలా? ధనం ఉంది కానీ గుణాలు లేవు, గుణహీనుడు. గుణాలున్నాయి కానీ ధనం లేదు. ఎవరు పట్టుకుంటే బాగుంటుంది? అంటే దుర్యోధన పట్టుకోవడమా, పాండవులు పట్టుకోవడం ఇక్కడ అర్థం. నీవు దుర్యోధన పట్టుకుంటావు, పాండవులు పట్టుకుంటావా? పాండవులకు రాజ్యంలో అధికారం లేదు కానీ గుణాలు ఉన్నాయి. దుర్యోధనుడికి గుణాలు లేవు, అధికారం ఉంది. ఎవరు కావాలి నీకు? ఎవరు వదిలిపెడతావు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళని విడిచిపెడతావా? పాండవుని విడిచిపెడతావు? ఎవరు విడిచిపెడతావు? ఎవరిని పట్టుకుంటావు? అప్పుడు ధృతరాష్ట్రం అంటున్నాడు 9వ శ్లోకంలో. ధృతరాష్ట్ర ఉవాచ సర్వం త్వం ఆయతో యుక్తం. చెప్పండి. భాషసే ప్రాజ్ఞ సమ్మతం నా చోత్సహసే సుతం త్యక్తుం యతో ధర్మస్తతో జయః. ఇది రాసి పెట్టుకోండి అంటారు. ఇది చాలా మంది అంటుంటారు, యతో ధర్మస్తతో జయం చెప్పి. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం ఉంటుంది, ధర్మం ఉన్న చోట జయం ఉంటుంది. ఇది అక్కడ రాస్తారు కూడా. ఇది మన ప్రభుత్వం వాళ్ళు కూడా తీసుకున్నారు.
అవును. యథో ధర్మస్తతో జయ. ఇది ఎక్కడ రాస్తారంటే కోర్టుల్లో ఉండొచ్చు, న్యాయాలలో ఉండే అవకాశం ఉంది. ఇది రాసి పెట్టుకోండి. యథో ధర్మస్తతో జయ అంటే యతః ధర్మ తతః జయ. అది విడదీస్తే యతః ధర్మ అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో తతః అక్కడ జయం ఉంటుంది. ఈ మాట అన్నది ఎవరు గమనించండి. ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్ర అంటున్నాడు ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం ఉంటుంది, ధర్మం ఉన్న చోటే జయం ఉంటుంది. ఇక్కడ ధర్మం ఎక్కడ ఉంది మరి? పాండవుల కావాలి. అంటే ఏం చెప్పినట్టు ధృతరాష్ట్రుల వారు? పాండవులు గెలుస్తారు, పాండవులే జయిస్తారు, ధర్మమే జయిస్తుంది. తెలుగు అర్థం చెప్పండి. తెలుసు తనకు కూడా. ధృతరాష్ట్రుడు, విదురా, నీవు చెప్పిన దాని వలన భవిష్యత్తులో మేలు కలుగును. బుద్ధిమంతులు నీ హితోక్తులను ఆమోదింతురు, కాని కుమారుని త్యజించలేను. ఎటు ధర్మమున్నా అటే విజయము కలుగును గాక. నాకు తెలుసు పాండవులు గెలుస్తారు, పాండవులు జయం కలుగుతుంది. కానీ నా చ ఉత్సహే సుతం త్యక్తుం, నేను నా సుతుని విడిచిపెట్టలేను అంటున్నారు. అది దుర్యోధనుడు కూడా చెప్తాడు కదా గురూజీ. అని ఉత్సాహం అంటే నేను సమర్థుని కాదంటున్నాడు. నాకు సామర్థ్యం లేదు, విడిచిపెట్టే సామర్థ్యం లేదు, అశక్తుని. సుతం త్యక్తుం నా ఉత్సాహే, నేను సుతుని విడిచిపెట్టే సామర్థ్యం నాకు లేదు, విడిచిపెట్టలేను. మనకు కూడా అంతే కదా పద్మావతమ్మ గారు, మనకు కూడా అంతే, విడిచిపెట్టలేము. ఎవరైనా అంతే. అవును, తండ్రి ప్రేమ ఉంటుంది కదా మరి, అంతే. తర్వాత విదురవాచ సమాధానం. విదురుడు అతీవ గుణ సంపన్నో న జాతు వినయాన్వితః సూక్ష్మమపి భూతానాం. సుసూక్ష్మం అక్కడ అమ్మ, సుసూక్ష్మం ఒకటే ఉంది మాకు. సుసూక్ష్మమపి భూతానాం ఉపమర్దముపేక్షతే. ఉపమర్దం ఉపేక్షతే భూతానాం ఉపమర్దం ఉపేక్షతే. విదురుడు చెప్తున్నాడు, సుగుణ సంపన్నుడు వినయము కలవాడును అగు పురుషుడు ప్రాణులకు ఏ కొంచెము అపకారము జరుగుచున్నను ఉపేక్షించజాలడు. గుణవంతుడు మానవులకే గాక సర్వభూతములకు జరుగు హింసను సహించజాలడు. ధృతరాష్ట్రుడు తన కుమారుని విడవజాలకపోయినను కూటనీతిని బోధించెడి శకుని కర్ణాదులను వదిలిపెట్టి కురువంశమును రక్షించవచ్చును గదా అని విదురుని ఆశయం. నీలకంఠ వ్యాఖ్యాకారుని ఆశయం. అది వేరే. అది ఈ విదుర నీతికి నీలకంఠ ఆచార్యుడు భాష రాయడం జరిగింది, ఆ విషయం చెప్తున్నారు. అంటే ఇక్కడ అధిక గుణాలతో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పాండవులు కానీ ఇంకెవరైనా కానీ ఎక్కువ గుణాలు ఉంటాయి కదా, వినయం ఉంటుంది. అటువంటి వారు ఏ ప్రాణి కూడా కొంచెం కూడా నష్టం కలిగించాలని చెప్పేసి చూడరు. ఆ విషయంలో ఎటువంటి కేర్ చేయరు. ఇక్కడ ఉపేక్ష అంటే కేర్ చేయరు, ఉపేక్ష చేయరు అంటే నిర్లక్ష్యం చేయరు, ఉదాసీనంగా ఉండరు. అంటున్నట్టుగా ముట్టినట్టు అటేమి ఉండరు, రక్షిస్తారు. ఇతర ప్రాణులు కూడా ఏ కొంచెం నష్టమైనా కష్టమైనా కాపాడుతారు. కానీ నీ కుమారులు అటువంటి వారు కాదు, పాండవులు అటువంటి వారు అని చెప్పడానికి. తర్వాత 11, 12, 13 ఒక దగ్గర ఉన్నాయి. ఇక్కడ శ్లోకాలు మీ దగ్గర మీకు ఎలా ఉన్నాయి మరి? 11, 12 ఒక దగ్గర నా దగ్గర. పరాపవాద నిరతాః పరదుఃఖ పరస్పర విరోధే చ యతంతే సతతోత్థితాః. మహాప్రాణం ఉత్థితాః. సదోషం దర్శనం ఏషాం సంవాసే సుమహద్భయం. అర్ధాదానే మహాన్ దోషః ప్రదానే చ మహాద్భయం. అర్థ కాదమ్మా, అర్థ చెప్పండి. అర్థాదానే దీర్ఘం. అర్ధాదానే అర్ధ కాదు, అర్థ
ఆహా, ఇక్కడ దీర్ఘం ఎక్కువ ఉంది. అర్ధ లేదు, మహాప్రాణం థా. మీరు థా చెప్పండి, దా చెప్తున్నారు. అర్ధ కాదు, అర్థ. అర్థ అర్థ దానే. చుక్కలేదు బొట్లు, అందుకని అర్థ దానే మహాన్ దోషః ప్రధానే చ మహాద్భయం. మహద్ ఇతరులు గురుజీ, మహద్, హా దీర్ఘం లేదు, హా దీర్ఘం లేదు, మహద్ భయం. మహద్భయం. ఉమ్, ఇతరులను సదా నిందించుటలోనే తత్పరులు, అన్యులకు దుఃఖమును కలిగించుచు ఉమ్, పరస్పరము కలహములు పెట్టుటకు ఉత్సాహముతో ప్రయత్నించువారు, ఎవరి దర్శనము అశుభ సూచకము, ఎవరి సహవాసము మహాభయంకరము, అట్టి వారి నుండి ధనము అప్పు తీసుకొనుట మహాదోషము. వారికి అప్పు పెట్టుటలో చాలా గొప్ప భయము ఇమిడి ఉన్నది. ఓం. కాబట్టి అటువంటి వారు వ్యవహారం చేయకూడదు అటువంటి వారితో. అపవాద నిరత, ఎప్పుడు దూషించేవారు నిందించేవారు ఉంటారు, అటువంటి వాళ్ళతో వ్యవహారం చేయకూడదు. అలా పరస్పర విరోధం ఇదంతా ఉంటాయి కదా. తర్వాత 13వ శ్లోకం. 13. ఏ పాప ఇది విఖ్యాత ఏ వై భేదనశీలాస్తు సకామా మిత్రపాహ షఠాః ఏ పాపా ఇతి విఖ్యాతాః సంవాసే గరిహితాః యుక్తా శాంభనై. ఇది విడదీర్చగలగాలి. యుక్తాః చ అన్యైః యుక్తాః అన్యైః మహాదోషైః యుక్తాః చ అన్యైః మహాదోషైః ఏ నరాస్తాన్ వివర్జయేత్. ఇతరుల మధ్య తగాదాలు పెట్టుటయే స్వభావముగా కలవారు, అతి కామేచ్ఛ గలవారు, లజ్జారహితులు, గూఢముగా అపకారము చేయువారు, పాపాత్ములని నింద పొందినవారు, వీరందరూ సహవాసమునకు అయోగ్యులు. ఇంకను ఇతర దోషములున్నవారు సాంగత్యమునకు తగరు, కనుక వారిని వదిలివేయవలెను. నరాహ తాను వివర్జయత్. నరాహ అటువంటి నరులను, మనుషులను, తాను అటువంటి వారిని వివర్జయత్ విడిచిపెట్టండి. మహాదోషై దోషాలు ఉంటాయి కాబట్టి, అంటే అటువంటి సావాసం చేయకూడదు, స్నేహం చేయకూడదు అని అర్థం. తర్వాత 14వ శ్లోకం. నివర్తమానే సౌహార్దే దీర్ఘం ఉందా గురుజీ? ఇక్కడ లేదు. సౌహార్దే ప్రీతిర్నచే ప్రణశ్యతి. ప్రీతిర్నీచే ప్రణశ్యతి. యా చైవ ఫల నిర్వృత్తిః. అంతేనా గురుజీ? నిర్వృత్తిః. ఇక్కడ కూడా దీర్ఘం గురుజీ. దీర్ఘం లేదు. యా చై ఫల నిర్వృత్తిః సౌహృదే చ యత్ సుఖం. సుహృద్భావము తగ్గిపోగానే నీచ స్వభావము కలవారు ప్రేమను మరిచిపోయెదరు. స్నేహము వలన కలుగు లాభములు సంతోషము కూడా సన్నగిల్లిపోవును. ఓం. అంటే మిత్రత కారణంగా నీచులతో చేస్తే ఇలా ఉంటుంది, వ్యర్థమే అన్నమాట. మీరు ఎంత మైత్రి చేసినా అది వ్యర్థమే. నీచ పురుషులతో ఆ ప్రీతి కానీ ఏం ఫలం ఇవ్వదు, నష్టం అయిపోతుంది. కాబట్టి సౌహృద సేవ కాబట్టి సుహృదం అంటే, ఇక్కడ సుహృద్ అంటే ఎవరు? మిత్రులు అన్నమాట. మిత్రులతో సావాసం చేస్తే సుఖం, ఆ నీచ పురుషులతో సావాసం చేస్తే సుఖం లేదు. జాగ్రత్త. ఇవన్నీ గమనించాలి వ్యవహారంలో, ఇవన్నీ చూసుకోవాలి. ఎవరు మన సుహృదులు అంటే మన మిత్రులు ఎవరు, మన శత్రులు ఎవరో చూసుకొని వ్యవహారం చేయాలి. ఇక్కడ ధృతరాష్ట్ర వారు ఏం చెప్తున్నారంటే, అసలు నీ మిత్రులు ఎవరు అనుకుంటున్నావు? పాండవులు నీ మిత్రులు, అసలు నీ శత్రులు శకుని. అది గమనించట్లేదు. శకుని నిజంగా శత్రువే ధృతరాష్ట్రునికి, తెలుసు కదా కథ. నిజంగా శత్రువు అసలు శకుని, అది పట్టుకోవట్లేదు ధృతరాష్ట్రుడు. ఇంట్లో పక్కల పావును పెట్టుకున్నాడు, ఇంట్లో ఉంచుకున్నాడు కదా బావమర్దిని అని చెప్పి దగ్గర ఉంచుకున్నాడు. అసలు శత్రువు శకుని. తర్వాత శ్లోకం 15వ శ్లోకం. యతతే చ అపవాదాయ యత్నం ఆరభతే.
ఆరభతే యత్నం ఆరభతే క్షయే అల్పేప్యపకృతే మోహాన్న శాంతిమధి గచ్చతి మరల శాంతిం ఆ అధిగచ్చతి. విడదీయండి. అధిగచ్చతి. శాంతిం శాంతి శాంతిం ఉమ్, అధిగచ్చతి. శాంతిం అధిగచ్చతి. ఉమ్. మరల ఆ నీచుడు నిందించుటకు ప్రయత్నించును. కొంచెము పొరపాటు జరిగినను అజ్ఞానము వలన అపకారము చేయుటకు సిద్ధపడును. అట్టివానికి శాంతి లేశము కూడా లభించదు. ఓం. శాంతి కొంచెం కూడా శాంతి లభించదు అటువంటి వారికి. అపకారం శాంతిం చేయటం. మోహాత్ మోహం వలన, అల్పేపి అపకృతే కొంచెం అపకృతం అపకారం చేసినా ఏం చేసినా అటువంటి శాంతి లభించదు. మోహాత్ మోహం వలన నా శాంతిం అధిగచ్చతి. శాంతి అధిగచ్చతి అంటే పొందలేడు. నీచులతో వివరం కదా. ఈ 16 శ్లోకం కూడా అటువంటిదే. తాదృశై సంగతం చెప్పండి. నీచైర్ నీచైర్న నృశంస శృశంస నృశంస నిశంసై అది నిశంసైర్ నిశంసై అకృతాత్మభి అకృతాత్మభి నిశమ్య నిపుణం నిశమ్య నిశమ్య నిపుణం బుద్ధ్యా విద్వాన్ విద్వాన్ దూరాత్ వివర్జయేత్. తన బుద్ధి బలముతో పూర్తిగా ఆలోచించుకొని విద్వాంసుడగువాడు నీచ క్రూర స్వభావం గల ఇంద్రియలోలుడైన పురుషులను దూరము నుండి వదిలి వేయవలెను. నిశమ్య అంటే విచార్య అని అర్థం. విచారించి నిశమ్య అంటే సరిగా విని అర్థం చేసుకొని, నిపుణం బుద్ధ్య మంచి బుద్ధితో అటువంటి వాడిని ఏం చేయాలి? బుద్ధి ముందే విద్వాంసులు ఏం చేయాలి? విద్వాన్ దూరాత్ దూరం నుండి విడిచిపెట్టాలి. దగ్గర పోయి చూసుకొని ఏం అవసరం లేదు, దూరం నుంచి అర్థం చేసుకోవాలి. బుద్ధి ఉంటే మనకు విద్వాంసులు అయితే దూరం నుంచి విడిచిపెట్టాలి. దగ్గర పోవడం మళ్ళీ ఒకటి సూత్రం ఉంది కదా సామెత, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలట. దగ్గర పోవాల్సిన అవసరం లేదు, చివరి దాకా చూడాల్సిన అవసరం లేదు, ముందే దూరం ఉంచడం మంచిది. ఇవి విషయాలు ఇక్కడ ఆపేద్దామా? ఏమర్థం చేసుకున్నారు? ఈ వాక్యము ఇది మన ప్రభుత్వం వాడుకుంటుంది. ఇది యతో ధర్మస్తతో జయ, ప్రభుత్వం వాడుకుంటుంది. ఇది యతో ధర్మ తతో జయ అంటే ఇది జయం, ఎక్కడ ధర్మం అంటే అక్కడ జయం ఉంటుంది. ఇది అన్నది ఎవరు? ధృతరాష్ట్రుడు. బాగా గుర్తుంచుకోండి. ఎవరు? విదురుడు కాదు, ఏ ధర్మరాజు కాదు, ఏ కృష్ణుడు కాదు, ఏ మహాత్ముడు కాదు. ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటున్నాడు. నచ ఉత్సాహయే సుతం త్యక్తం, నేను వదిలిపెట్టలేను, సామర్థ్యం లేదు నాకు, విడిచిపెట్టే శక్తి లేదు, సామర్థ్యం లేదు నాకు. కానీ యతో ధర్మస్తతో జయ, ధర్మం గెలుస్తుంది. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ గెలుస్తుంది. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, ముగించేద్దాం. ఈరోజు 16 శ్లోకాలు చెప్పుకున్నాం. ఏమనుకుంటున్నానంటే సంక్రాంతి వరకు పూర్తి చేసుకోవాలని ఒక ఆలోచన, సంకల్పం. సంక్రాంతి నాడు ఏం చెప్పుకుందాం? సంక్రాంతి నుంచి చాణక్య నీతి గురించి చెప్పచ్చు. చాణక్య పనికొచ్చు. వ్యవహారంలో పుస్తకాలు ఉన్నాయా? తెప్పించుకొని ప్రయత్నం చేయండి. చాణక్య నీతి ఎవరి? వెంకయ్యార్య గారి ఉంటాయి, అక్కడ ఉండొచ్చు. ఎక్కడ? కూచిపూడిలో. చాణక్య నీతి దర్పణం పుస్తకం పేరు. చాణక్య నీతి దర్పణం. చూడాలి. చాణక్య నీతి అయితే ఉంది కానీ అది దర్పణం ఉందా లేదా చూడాలి. చాణక్య నీతి లేకుండా దర్పణం ఉండి చాణక్య నీతి కూడా అంటారు. చాణక్య నీతి దర్పణం వెంకయ్య గారు బాగుంది, చూడండి. వాణిమ్మ గారు ఒకసారి పుస్తకాలు చూడండి. అక్కడ కూచిపూడి ఆర్య సమాజంలో వాణిమ్మ గారు ఉన్నారా? గురుజీ చాణక్య నీతి దర్పణం పుస్తకాలు ఉంటే చూడండి. అట్లాగే గురుజీ. అది భాష కూడా బాగుంది, బాగా రాశారు వారు. ఇక్కడ ఆపేద్దాం. ఓం శుభం. ముందుగా పరంపిత పరమాత్మకు ధన్యవాదాలు, వందనాలు. ఋషులందరికీ మహర్షులందరికీ కూడా మీ అందరికీ అభినందనాలు, ఆశీర్వాదాలు. ఓం శుభం. సర్వేభ్యో నమో నమః.